బీహార్లో 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా ఒకే వైపు చెప్తున్నాయి. అయితే ఏ సర్వే ఏ పార్టీకి ఇచ్చింది? ఇటు ఎన్డీఏ, అటు మహాగఠబంధన్. ఓట్ల పోలింగ్ చూస్తే 66%. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత పర్సంటేజ్ అది. పైగా బయట ఉన్నటువంటి 3 కోట్లు లేదా 2,80,00,000 మందిలో అందరూ కూడా ఓట్లు వేయడానికి వెళ్ళారు. అంటే ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్ళారు. అక్కడ ఒక పండగ ఉండడం, ఆ పండగ జరుపుకొని అక్కడే ఉండిపోవడం, ఓట్లే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. బీహార్లో ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారంటే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. ఈ 7 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా రాష్ట్రాల నుంచి అందరూ కూడా వెళ్ళి ఓట్లు వేయడం బాగా కలిసి వచ్చింది. దాదాపు 80% మంది ఓట్లు వేయడానికి వెళ్ళినట్లుగా సర్వేలు చెప్తున్నాయి. అలాగే ఈ 2 దఫాలుగా 243 స్థానాలకు జరిగినటువంటి పోలింగు, అలాగే ఓట్లు వేసినటువంటి వారిని ఎంక్వైరీ చేసినటువంటి ఈ సర్వేలు చెప్తున్నటువంటి ఒక విశ్లేషణ కూడా చూద్దాం. అవి ఎవరెవరికి ఏ పార్టీలకి ఎన్ని స్థానాలు వచ్చాయని కూడా క్లియర్ కట్గా చెప్పాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి అదే రామ్ విలాస్ విభాగం, హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా వంటి పార్టీలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్, ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్, సిపిఎం, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీలు ఉన్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తుందంటే ఎన్డీఏ కూటమికి 133 నుంచి 159 సీట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. మహాగఠబంధన్ కూటమికి 75 నుంచి 101 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. జనస్వరాజ్ పార్టీ ఈసారి మొదటిసారిగా పోటీ చేసిన వస్తే 5 స్థానాలు రావచ్చు, లేదంటే అది కూడా రావు. వస్తే 2-3 స్థానాలు వస్తాయి. ఒకవేళ ఏమి రాకపోయినా ఓట్ల శాతం అయితే ఒక 6-7% వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది 6-7% అంటే తక్కువేం కాదు. బీహార్లో 6-7% అంటే ఇంచుమించు 40 లక్షల ఓట్లు. ఇక స్వతంత్రులు, చిన్న పార్టీలు కలిపి 2 నుంచి 8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఈ సర్వే తెలిపింది. ఏ సర్వే? పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్. ఎన్డీఏకి 46.2% ఓట్లు, మహాగఠబంధన్కి 37.9% ఓట్లు, అలాగే జనస్వరాజ్కి 9.7%, ఇతరులకు 6.2% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. సారీ, ఇంతకుముందు నేను 6% అన్నాను, 6 కాదు, 9.7% అంటే ఇంచుమించు 49 లక్షలు, అంటే 50 లక్షల ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనస్వరాజ్కి. ఇక ఎన్డీఏ చూసుకున్నట్లయితే 135 నుంచి 150 సీట్లు టైమ్స్ నౌ చెప్తోంది. మహాగఠబంధన్ 83.105, జనస్వరాజ్ పార్టీ ఏమొచ్చేసి 1 సీట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా టైమ్స్ నౌ అయితే చెప్తుంది. నెట్వర్క్ 18 ఈ సర్వే ఎన్డీఏకి 60 నుంచి 70, మహాగఠబంధన్కి 45 నుంచి 55, జనస్వరాజ్ పార్టీకి రావు, అసలు వస్తే 0. జనస్వరాజ్ పార్టీ గెలవదు, అలాగే ఇతరులు కూడా గెలుచుకునే అవకాశం అయితే లేదని చెప్తుంది. ఇక చాణక్య స్ట్రాటజీ ఎన్డీఏకి 130 నుంచి 138, మహాగఠబంధన్కి 100 నుంచి 108. పీ మార్క్ ఏమొచ్చేసి ఎన్డీఏకి 142 నుంచి 162, మహాగఠబంధన్కి 80 నుంచి 98, జనస్వరాజ్ పార్టీకి 1 నుంచి 4. ఇకపోతే మ్యాట్రైజ్ ఎన్డీఏకి 147 నుంచి 167, మహాగఠబంధన్కి 70 నుంచి 90, జనస్వరాజ్ పార్టీకి వస్తే 1 లేదనుకుంటే ఒక 2-3 స్థానాలు వస్తాయి. ఇతరులు 2 నుంచి 8 స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇక మేఘా ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకి 142 నుంచి 145, మహాగఠబంధన్కి 88 నుంచి 91, జనస్వరాజ్కి ఇతరులకి ఏమీ రావని చెప్పింది. ఇక ఎస్ఏఎస్ గ్రూప్ ఎన్డీఏకి 126 నుంచి 130 సీట్లు, మహాగఠబంధన్కి 106 నుంచి 110 సీట్లు, జనస్వరాజ్ పార్టీకి 7 నుంచి 10 సీట్లు, ఇతరులకి 4 నుంచి 6 సీట్లు. దైనిక్ భాస్కర్ ఎన్డీఏకి 145 నుంచి 160 సీట్లు, మహాగఠబంధన్కి 79 నుంచి 91 సీట్లు, జనస్వరాజ్ పార్టీకి వస్తే 1 వస్తుంది, లేదంటే లేదు, ఇతరులకి 5 నుంచి 10 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఈ యొక్క సర్వేలు అయితే చెప్పినటువంటి మాట. అంటే వారు 1 సైడ్ అయిపోయిందని తేల్చేశాయి మొత్తం అన్ని సర్వేలు. ఇందులో కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి 2 సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. మరి బహుశా మళ్ళీ రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఓట్లు చోరీ చేశారు, లేదనుకుంటే ఈవీఎంలతో మేనేజ్ చేశారు. ఇదే జరగబోతుంది, ఇదే అంటాడు ఆయన ఖచ్చితంగా.